హాయ్ అండి. ఈరోజైతే మా ఇంట్లో త్రిమూర్తుల వారి పూజ అయితే ఎలా జరిగిందో ఈ లాంగ్ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఫస్ట్ అయితే త్రిమూర్తుల వారి పూజ నేను ఇదే ఫస్ట్ టైం చేయడము. అందుకని చెప్పి పూజ గురించి మొత్తం పంతులు గారిని అయితే అడిగాను. పంతులు గారిని కనుక్కొని పూజకి సంబంధించినవన్నీ ఫస్ట్ టైం కదా, కొంచెం పూజ అయ్యే వరకు కంగారుగానే ఉంటుంది. ఈ పూజకు సంబంధించిన ఫ్రూట్స్ మెయిన్గా అయితే మర్రి ఆకులును గంజాయి ఉండాలి, మామిడి కొమ్మలు, ఇంకా పూజకు సంబంధించిన ఫ్రూట్స్, ఇంకా చెంబులు, కొబ్బరికాయలు ఇవన్నీ అయితే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చేసాను. ప్రమిదలు అయితే పచ్చి ప్రమిదలు ఉండాలి, ఇవి కూడా వెళ్ళి తీసుకొచ్చేసి ఇలా అయితే పూజా రూమ్లో అయితే సర్దుకుంటున్నాను. పీఠం పెట్టడం ఫస్ట్ టైం కదా, లాస్ట్ టైం మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో పెట్టాను. నేనైతే ఈ పూజ చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం అని ఒక మేళయే పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ మొత్తం ఫోటో కనికి బొట్లు అవి పెడుతున్నాను, చెంబులు కనికి. తర్వాత త్రిమూర్తుల వారి ఎడం వైపున అయితే వినాయకుడిని చేసి పెట్టాలంట. ఈ కథ అయితే విన్నాను, అందుకని చెప్పి త్రిమూర్తుల వారి ఫోటో పెట్టేసి బియ్యం వేసి ఫోటో పెట్టేసి ఎడం వైపు వినాయకుడిని అయితే పెట్టాను. వినాయకుడికి ఫస్ట్ పూజ చేశాక నేను ఒక మేళ పెట్టుకుంటున్నాను కాబట్టి ముగ్గురికి 3 చెంబులు ఇలా పెట్టి మర్రాకులు, తమలపాకులు, చిల్లర పైసలు, అక్షంతలు, పసుపు, కుంకుమ, గంధం అయితే వేయాలి. వేసిన తర్వాత ఇక్కడ వినాయకుడికి గరికి కూడా పెడుతున్నాను. తర్వాత స్వామివారికి మామిడి కొమ్మలు, మారేడు పత్రి, మర్రి కొమ్మలు పెట్టేశాను. తర్వాత అయితే ముగ్గురికి 3 తాంబూలాలు అయితే పెట్టాను. వినాయకుడికి ఒక తాంబూలం, మొత్తం 4 తాంబూలాలు అయితే పెట్టాను. ఇక్కడ మళ్ళీ 3 దీపాలు అయితే పెట్టాను. 3 దీపాల్లో ధూపం వేయడానికి అండ్ దీపం పెట్టడానికి కూడా పెట్టాను. ఇక్కడైతే రవ్వ కేసరి అయితే చేశాను స్వామివారికి ప్రసాదంగా పెట్టడానికి. తర్వాత మొత్తం ఇలా అన్నీ సర్దుకొని అయితే రెడీ అయితే వచ్చేసాము. మావి 2 హౌసెస్ అని చెప్తాను కదా, వ్రతాలు అవి ఉంటే మా అత్తయ్యలు ఉన్న దగ్గర చేస్తాను. నార్మల్ పూజలు అయితే నేను ఉన్న ఇంట్లో అయితే చేసుకుంటాను. తర్వాత అయితే ఇలా స్వామివారికి మారేడు పత్రి కూడా పెట్టాను. ఇలా మర్రి ఆకుల్లో అయితే అటుకులు, బెల్లము అండ్ ఈ రేక్కాయలు అవి వేసి ప్రసాదం కింద అయితే పెట్టాను. తర్వాత వినాయకుడికి ఒక దీపం వెలిగించి తర్వాత వరిపిండి దీపం కూడా పెట్టాను. చూడండి ఇలా ఉంది మా పూజ రూమ్ అయితే. మొత్తం పూజ రూమ్ మొత్తం సెట్ చేసుకున్నాక దీపాలన్నీ వెలిగించేశాక ఇక్కడైతే ధూపం వేయడానికి అయితే నిప్పుల్లోని కొంచెం సాంబ్రాణి అండ్ గంజాయి మిక్స్ చేసిన పౌడర్ అయితే ధూపంగా వేశాను. ధూపం వేసేసిన తర్వాత స్వామివారికి అయితే ఉంటాయి కదా మంత్రాలు, అవన్నీ చదువుకున్నాను. చదివిన తర్వాత పిల్లలందరూ వచ్చారు ఇంటి దగ్గర, అందరూ పూజలు అయితే కూర్చున్నారు. నేను ఫస్ట్ టైం పూజ చేయడం కదా, అందువల్ల మేము అందరినీ పిలుచుకొని వచ్చాము. ఇలా మంత్రాలన్నీ చదివేశాక అయితే కథ చదివాను. కథ కంప్లీట్ అయిపోయాక అయితే కొబ్బరికాయ కొట్టాను. కొబ్బరికాయలో అయితే పువ్వు వచ్చింది. ఫస్ట్ టైం పూజ చేయడం కదా, కొబ్బరిలో పువ్వు రాగానే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత మొత్తం పూజ కంప్లీట్ అయిపోయాక అయితే ఒకసారి సాంబ్రాణి ధూపం మళ్ళీ వేసేసి సాంబ్రాణి ధూపం ఇల్లంతా వేసేసాక అయితే ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. హారతి ఇచ్చేసాక స్వామివారికి అయితే ఇంకా స్వామివారికి అయితే త్రిమూర్తుల పూజ అయితే చాలా బాగా జరిగింది. నాకు తెలిసినంత వరకు నేనైతే బాగానే చేసుకుంటున్నాను అనుకుంటున్నాను. మరి మీకు నా పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మా హస్బెండ్ స్వామిమాల్లో ఉన్నారు కదా, ఇంకా అతనికైతే అవ్వలేదు. నిన్న అమలం పూజ అయితే ఏదో ఉందంట. ఇంకా అందుకని చెప్పి మేము పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాకైతే స్వామి వచ్చారు. స్వామి వచ్చి స్వామివారికి అయితే అక్షంతలు వేసేసి దండం పెట్టుకున్నారు. తర్వాత అయితే స్వామి అమలం పూజ అయితే ఎక్కడ జరుగుతుందో అక్కడికైతే మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. ఇంకా స్వామి వెళ్ళిపోయాకైతే నేను అత్తయ్య మేమందరం కలిసి పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక ఫోటోలు అయితే దిగాము. మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.